నాకు సంప్రదాయం పట్ల వ్యతిరేకత లేదు మహితాత్మ. కాని సంప్రదాయం ద్వేషానికి కారణమవుతుంటే, సుఖానికి మారుగా దుఃఖాన్ని ఇస్తుంటే, ఇక ఆ సంప్రదాయాన్ని భూమిలో పాతిపెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలుకవలసి ఉంటుంది. ఏ సంప్రదాయం సరైనదవుతుంది, ఇది ఎవరు నిశ్చయిస్తారు? నీవా వాసుదేవా? కాదు, కాలమే నిశ్చయిస్తుంది. ఇక కాలగమనాన్ని అందరూ ఆమోదించాలి మహితాత్మ. ఇది సమస్త ఆర్యావర్తానికి సంక్రమణ కాలం వంటిది. ఏ విధంగా సంక్రాంతి సమయంలో సూర్యనారాయణుడు తన గమనాన్ని మార్చుకుంటాడో, అదేవిధంగా సమస్త ఆర్యావర్తము తన గమనాన్ని మార్చుకుంటుంది. పురాతన సంప్రదాయాలు నశిస్తాయి, ప్రాచీన సామ్రాజ్యాలు ధ్వంసమవుతాయి. నవీన ధర్మం స్థాపితమవుతుంది, అలాగే నవ్యయుగం ఆరంభమవుతుంది. మహారథి భీష్మ, పరిభ్రమించే కాలచక్రంలో మీరు ఏ పక్షాన నిలుస్తారో అనే నిర్ణయం మీరే తీసుకోవాలి. ఎందుకంటే కాలచక్ర భ్రమణంలో అందరూ నలిగిపోతారు. అధర్మ మార్గాన్ని అనుసరించే వారిలో పరివర్తన ప్రారంభమవుతుంది. ఇక ధర్మ మార్గాన్ని అనుసరించేవారు నవశకానికి నాంది పలుకుతారు. ఇది నిశ్చయం. నేను వివశుడిని అర్జున. హస్తినాపురానికి విరుద్ధంగా ఎవరు శస్త్రాన్ని సంధించినా వారిని వధించడమే నా ధర్మం. మీరు యథార్థమే సెలవిచ్చారు మహితాత్మ. ఈ యుద్ధంలో మీరు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడం లేదు, మీరు కేవలం మీ బలహీనతను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ వాస్తవంగా మీరు సమర్థులైతే ఇలా మీ మనుమలు మునిమనుమలు ప్రాణాలు హరించేందుకు మారుగా తమరి ప్రాణాలను త్యజించేవారు. నేను నా ధర్మానికి బద్ధుడనైనాను వాసుదేవా. ధర్మం అనేది ముక్తినిస్తుంది. ఇది ధర్మం ఎలా అవుతుంది? మిమ్ము బంధిస్తుంటే అవశ్యం ఇది ధర్మమై ఉండదు. ఇదేదో పాశం, ఇవేవో బంధనాలు. మీరు నా ధర్మాన్ని అపహాస్యం చేయకండి వాసుదేవా. నా జీవితంలో క్షణకాలం కూడా నేను అధర్మం చేయలేదు. మా పితృదేవులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైనవన్నీ నేను చేస్తున్నాను. మీరు మీ వ్యక్తిగత ధర్మం కోసం సమస్త లోకానికి సంకటం కలిగిస్తున్నారు. దీనిని నేను ఉన్నత వ్యక్తిత్వం అని అంగీకరించను. ఉన్నత వ్యక్తిత్వం అనేది ప్రతి క్షణం ఇతరుల సంక్షేమం గురించి ఆలోచింపజేస్తుంది. మీ వ్యక్తిత్వము బూటకమే, అలాగే మీ ధర్మము బూటకమే. వాసుదేవా, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. నేను మిమ్ము గౌరవిస్తున్నాను, కానీ ఇంకొకరి ధర్మాన్ని అపహాస్యం చేసేందుకు మీకు ఎటువంటి అధికారము లేదు. నా ధర్మము సత్యము. ఈ కారణంగా ఎవరికీ నన్ను పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదు. మిమ్ము నేను పరాజితం చేయగలను. నేను ఈ క్షణాన్నే మిమ్ము పరాజితం చేయగలను మహితాత్మ భీష్మ. నా క్రోధాగ్నిని పెంచే సాహసం మీరు చెయ్యకండి. అగ్నిలో దగ్ధమై కరగని లోహమేదీ లేదు ఈ ప్రపంచంలో. అలాగే ఏ ప్రతిజ్ఞ, ఏ శాపము, ఏ ఆశీస్సు లేదు.
నేను బూటకంగా మార్చలేనిది. మీరు సృష్టి శ్రేయస్సుకు అలాగే విధి విధానాలకు మధ్య అడ్డుగోడగా నిలిచారు. ఇప్పుడు మీరు గనుక మీ శస్త్రాలను త్యజించకుంటే ఇప్పుడే నేను అవశ్యం మిమ్ము వధించగలను. నేను వేసిన అస్త్రాలు మిమ్ము సమీపించలేదెందుకు వాసుదేవా? నేను మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు, నేను యదువంశీయుణ్ణి కాదు, నేను అసలు మానవుణ్ణి కాదు. నేనే పరబ్రహ్మను కురుశ్రేష్ఠ. నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. మీరు నన్ను క్షమించండి వాసుదేవా. మీ వాస్తవ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను. మీరు అవశ్యం నన్ను వధించవచ్చు, కాని మీరు నన్ను వధించడం కోసం తమ ప్రతిజ్ఞను త్యజించేందుకు కూడా సిద్ధమయ్యారు. అవశ్యం నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను. నేను చేసిన దోషమేమిటి వాసుదేవా, చెప్పండి. అజ్ఞానమే మీ దోషం మహితాత్మ. మీరు ధర్మం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే ఛత్రం నీడన ఎప్పటి వరకైతే సమస్త సమాజము చేరుకోదో అప్పటిదాకా సమాజంలో ధర్మం అనేది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించే ఆలోచించారు. లోక కళ్యాణం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది. మా పితృదేవుల సుఖం కోసమని నేను రాజ్యాన్ని త్యాగం చేశాను. ఆజీవన బ్రహ్మచర్యానికై ప్రతిజ్ఞ చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు వాసుదేవా. బ్రహ్మచర్య ప్రతిజ్ఞ అలాగే రాజసింహాసన త్యాగం అవశ్యం ఉత్తమ కార్యాలే. కానీ మీరు సమాజం పట్ల మీ కర్తవ్యాన్ని ఎందుకు త్యాగం చేశారు మహితాత్మ? కురువంశంలో కుటుంబ కలహాలు రాకూడదని, హస్తినాపురి రాజసింహాసనం కోసం యుద్ధాలు జరగకూడదని, ఇంకా కురురాజ్య ప్రజలకు హాని కలుగకూడదని కోరుకున్నాను. కనుకనే ఈ ప్రతిజ్ఞ చేశాను వాసుదేవా. మీ నలుదిశలా దృష్టిని సారించండి మహితాత్మ. ఏం జరుగుతోంది ఇక్కడ? మీ ప్రతిజ్ఞ ఈ విద్రోహాన్ని, ఈ యుద్ధాన్ని నివారించలేదు కదా? ఆలోచించండి మహితాత్మ. మీరు మీ ప్రతిజ్ఞను ధర్మమని భావించారు. వాస్తవంగా అది ధర్మమే అయ్యుంటే ఈ మహాయుద్ధం ఎందుకు జరుగుతోంది? వాస్తవానికి ధర్మమంటే ఒకరి మృత్యువు గురించి ఆలోచన కాదు. అది ఏ సంప్రదాయానికి పేరు కాదు. ధర్మమంటే జీవితానికి పేరు. ఆ జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. పరివర్తన అన్నది జీవన లక్షణం. ఆ పరివర్తన కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది. కానీ మీరు కర్మను త్యాగం చేశారా మహితాత్మ? కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా. లేదు మహితాత్మ. ఈ జన్మలో మీరు కర్మబంధంలో చిక్కుకోరాదని ఎన్నడూ మీరు వాస్తవిక కర్మను ఆచరించనే లేదు. కర్మకు అర్థము నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాల పర్యవసానాన్ని స్వీకరించడం. కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ? పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా? జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజవడానికి యోగ్యుడు కాడు. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే మా ద్వితీయ భ్రాత అయిన పాండుకు రాజ్యాభిషేకం జరగాలి అని. మహారాజు ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం చేయాలన్న నిర్ణయం
అక్షయ తృతీయ నాటి శుభముహూర్తాన ధృతరాష్ట్ర కుమారుని వివాహం గాంధారానికి చెందిన కుమారి గాంధారితో నిశ్చయమైందని. మీరు ధృతరాష్ట్ర మహారాజును అధర్మం చేయకుండా నిరోధించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మహితాత్మ? మీ కుమారుడు దుర్యోధనుడి పైన దాడి చేసిన ఈ మత్స్యకారులకు న్యాయం చెయ్యాలి కదా. మీరందరికీ శిరచ్ఛేదమే. ఇది అన్యాయం. ఆదేశాన్ని పాటించండి. ద్యూత సభకై నిర్ణయం. ఆ సభలో పాంచాలి పరాభవాన్ని నిరోధించరాదన్న నిర్ణయం. పితామహ, తమ కీర్తి సమస్త ఆర్యావర్తానికి తెలుసు. మీరు సాక్షాత్తు ఆ గంగామాత పుత్రులు. మీ సమక్షంలో మీరిలా ప్రవర్తిస్తుంటే చూసి మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ యుద్ధానికై నిర్ణయం. ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు యుద్ధం అనివార్యం. ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ. మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు, మీరిచ్చిన మాటకు బద్ధులైనారు. నేను సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. వాస్తవానికి కర్తవ్యం పేరిట నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నుండి మీరు తప్పించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకుంటే బంధనాలు ఏర్పడవా వాసుదేవా? బంధనాల నుండి విముక్తికి నిష్కామ కర్మ సిద్ధాంతాలను తెలుసుకుని ఉంటే మీ జీవితం ధర్మమయం అయి ఉండేది మహితాత్మ. బంధనాల విముక్తికై మీరు కర్మను ఎందుకు త్యాగం చేశారు? కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా. ఇంకొకరి ఆదేశాన్ని కర్తవ్యంగా భావించేందుకు మారుగా మీ కర్మను కర్తవ్యంగా భావించి ఉంటే అప్పటికీ మీరు బంధ విముక్తులై ఉండేవారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం మీరు ప్రతిజ్ఞ చేశారు. అప్పుడే మీకు భవిష్యత్తు ఏమిటన్నది తెలుసా? పరిస్థితులు మారిపోయాయి మహితాత్మ. కాలంలో పరివర్తన వచ్చింది. కానీ మీరు మీ ప్రతిజ్ఞను విడనాడలేదు. అలాగే ఎటువంటి మార్పును మీరు ఆహ్వానించలేదు. దానికి పర్యవసానంగానే నేడు ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ప్రతిజ్ఞకు ఏ మూల్యమూ లేదా? అవశ్యం ఉంది. ఆ ప్రతిజ్ఞ వలన సమస్త లోకానికి ప్రయోజనం ఉంటే దానికి విలువ అవశ్యం ఉంటుంది. కానీ ఏ క్షణాన మనిషి చేసిన ప్రతిజ్ఞ, తీసుకున్న నిర్ణయం సమస్త లోకానికి హానికరమవుతాయో ఆ క్షణాన్నే ఆ ప్రతిజ్ఞను త్యజించడం అనివార్యమవుతుంది మహితాత్మ. ఈరోజు పాండవుల పక్షాన ఉండి యుద్ధం చేయాలన్న నిర్ణయం మీరు తీసుకోకపోయినా కనీసం మీ శస్త్రాలను త్యజించి మీ మృత్యువును స్వీకరించండి. మృత్యువును స్వీకరిస్తాను వాసుదేవా. కానీ ఇప్పుడు మీరందించిన ఈ జ్ఞానం నాకు ముందే లభించి ఉంటే ఇన్ని అన్యాయాలు జరిగి ఉండేవి కావు. కానీ జీవితంలో కాకున్నా మృత్యువులో మీరందించిన ఈ జ్ఞానం అవశ్యం ఉపయోగపడుతుంది. మీ చేతుల్లో మృత్యువు వస్తే నా జన్మ ధన్యమవుతుంది వాసుదేవా. నన్ను అంతమొందించండి. నేను సిద్ధంగా ఉన్నాను.